హాయ్ ఫ్రెండ్స్, ఓకే టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా హాయ్. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఇక్కడ అరుణాచలం టెంపుల్లో ఉన్నాను. జస్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకసారి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే అరుణాచలంలో మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్నాం, రాజగోపురం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఇప్పుడు టైం చూస్తే 3:15 అయింది. సో 3:15 ఇక్కడ నుంచి మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. దాదాపు గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఈ 14 కిలోమీటర్స్ తిరగడానికి దాదాపు ఒక 5 to 6 అవర్స్ పడుతుంది గిరి ప్రదక్షిణ చేయడానికి. సో ఇప్పుడు నేను గిరి ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనం చేసుకుందాము అనుకుంటున్నాము. ఇక్కడ పద్ధతి కూడా అదే. సో ఇందాక మీరు చూసారు, మనము గిరి ప్రదక్షిణకి ముందు హారతి కర్పూరం ఒక్కసారి స్వామివారిని దిగ్విజయంగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసే శక్తి ఇవ్వు తండ్రి అని మనం స్వామివారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా సంకల్పించుకొని దండం పెట్టుకొని తర్వాత మనం గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు ఇందాక నేను స్టార్ట్ అయ్యే పాయింట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. సో చూస్తే మొత్తం ఇలా మెయిన్ రోడ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి సపరేట్గా లైక్ తిరుపతిలో లాగా లేకపోతే ఇంకా ఎక్కడైనా మెట్ల దారి ఉన్నట్టు సపరేట్ రూట్ ఏమి ఉండదన్నమాట. సో మెయిన్ రోడ్ మీదనే బాగా నడవాల్సి ఉంటుంది. అంటే ఎక్కడైతే బండ్లు వెహికల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయో సో అలాంటి ప్లేస్లోనే మనము చూస్తున్నారు కదా. మీకు ఇక్కడ వెనకాల రోడ్స్ అన్నీ కూడా నా వెనకాల నేను నడుస్తూ వస్తున్నాను, మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం 14 కిలోమీటర్స్ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది రోడ్డు. సో దీని మీదే మనం ఇలా నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం భక్తితో స్వామిని అంటే అరుణాచల శివుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకొని అప్పుడు నాకు శక్తినివ్వు తండ్రి, 14 కిలోమీటర్లు నీ గిరి మొత్తం చుట్టే శక్తిని ఓపికని నాకు కల్పించు తండ్రి అని మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకొని మొదలు పెడితే తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఎండ చాలా ఉంది కాబట్టి వీడియో మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో కూడా నాకు తెలీదు. చెప్పులు కూడా వేసుకోవద్దు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు. సో చెప్పులు అక్కడే టెంపుల్ దగ్గరే వదిలేసి, గుడి దగ్గరే వదిలేసి మనం నడవాలన్నమాట. సో ఎండలో కాళ్ళు కాలుతున్నా ఏమవుతున్నా సరే అంతా పరమశివుడు ఆయనే చూసుకుంటాడు అని నమ్మి మనం చెప్పులు వదిలేసి మరి 14 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. चलो इधर ही इतना घंटा हो गया गाड़ी कट्टी जाएगा. అండ్ అలాగే ఇప్పుడు అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాం కదా, మేము గుడి నుంచి మెయిన్ ప్రధాన గోపురం నుంచి మొదలయ్యాము. అండ్ ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్లు అంటే 2 కిలోమీటర్స్ నడిస్తే రమణ మహర్షి ఆశ్రమం వస్తుందన్నమాట. దారిలోనే మనకి కనిపిస్తుంది. సో 4 వరకు రమణ మహర్షి ఆశ్రమం క్లోజ్ చేస్తారు కాబట్టి అందుకే మేము తొందరగా అంటే లేట్ అయిపోయింది కాబట్టి యాక్చువల్గా 3:15 నిమిషాలకి మా గిరి ప్రదక్షిణ ప్రయాణం అనేది మొదలుపెట్టాము స్వామివారిని తలుచుకొని. అంటే ఇంకా 2 కిలోమీటర్లు నడిస్తే
రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. ప్రస్తుతానికి రమణ మహర్షి ఆశ్రమాన్ని మేము దర్శనం చేసుకోవాలి, 4 లోపల అక్కడ రీచ్ అవ్వాలి అని అనుకున్నాము. అండ్ అలాగే గిరి చుట్టూ కూడా, గిరి ప్రదక్షిణ చుట్టూ 8 గుళ్ళు ఉంటాయి. అలా ఇప్పుడు రోడ్డు మీదనే నడిచే దారిలోనే ఒక గుడికి వస్తున్నాము. ఇప్పుడు మీరు చూసారు కదా, మనం గిరి ప్రదక్షిణ చుట్టూ మొత్తం గిరి చుట్టూ 8 గుళ్ళు ఉంటాయి. ఈ 8 గుడిల్లో మొదటి గుడికి మనం ఇప్పుడు వెళ్ళడం జరిగింది, దర్శనం చేసుకోవడం జరిగింది. 8 లింగాలు ఉంటాయి గుడి చుట్టూ, గిరి చుట్టూ. గిరి ప్రదక్షిణ చేసినప్పుడల్లా ఈ 8 గుళ్ళని మనం దర్శించుకోవాలన్నమాట. సో రోడ్డు మొత్తం ఇలాగే ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయడం కోసం మనకు సపరేట్ రూట్ అంటూ ఏమీ ఉండదు. సో ఇలా రోడ్డు దారి మీదే మనం నడుచుకుంటూ వెళ్ళి భక్తితో అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, కరుణించవయ్యా, నీ కృపా కటాక్షాలను మా పైన చల్లని నీడతో కురిపించవయ్యా అని చెప్పి స్వామివారిని మనం తలుచుకుంటూ ప్రదక్షిణ మొదలు పెడితే దిగ్విజయంగా మనం మన అనుకున్న గిరి ప్రదక్షిణ నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనకు ఎదురుగుండా కొండ కనిపిస్తుంది, గిరి కనిపిస్తుంది. గిరి మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. దాని చుట్టూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ, అంటే ఈ గిరి చుట్టుకొని 8 లింగాలు, 8 ఆలయాలు ఉంటాయి. ఇందాక మనం ఒక ఆలయాన్ని దర్శనం చేసుకున్నాము. అలాగే దారిలో రమణ మహర్షి ఆశ్రమాన్ని 4ంటికే బంద్ చేస్తారు కాబట్టి రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా దర్శించుకోవాలి అన్న ఆతృతతో చాలా గబగబా నడుస్తున్నాను. మీరు చూస్తున్నారు, ఇక్కడ సైడ్కి ఒక దిక్కున ఉండి అందరూ నడుస్తున్నారు. మెయిన్ రోడ్డు మీదే, మనం వేరే దారి ఏం లేదు, షార్ట్ కట్ లేదు, ఏం లేదు. అయితే 14 కిలోమీటర్లు నడవలేని వాళ్ళు మాత్రం ఆటో మాట్లాడుకొని ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు స్వామివారిని తలుచుకుంటూ. నాకు నడిచే ఓపిక పరమశివుడు కల్పిస్తున్నాడు అనే భావనతో నేను ఒక ప్రయత్నంగా, ఒక అడుగు మనం వేస్తే 1000 అడుగులు ఆ స్వామి మనతో నడిపిస్తాడు అన్న ఉద్దేశంతో, స్వామి మీద పూర్తి నమ్మకంతో నేను నడుద్దామని అనుకొని, ఒక్కసారి మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది. గిరిని మనం చూస్తున్నాము, గోపురాలను చూస్తున్నాము. ఇదంతా ఇప్పుడు మనం తిరగవలసిన ప్రదేశం. మూడు గంటల 15 నిమిషాలకి మొదలుపెట్టాము గిరి ప్రదక్షిణ అనేది. అయితే ఇప్పుడు 2వ గుడైన అగ్నిలింగంని దర్శనం చేసుకోబోతున్నాము. దారిలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. అరుణాచలంలో అరుణాచల ఈశ్వరుడు కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న సంకల్పంతో గిరి ప్రదక్షిణ అనేది ముందుకు సాగుతుంది. అలాగే 8 లింగాలు గిరి చుట్టూ ఉంటాయి కాబట్టి మనం ఇందాక మొదటి లింగాన్ని దర్శనం చేసుకున్నాము. అలాగే అగ్నిలింగం అనే 2వ లింగాన్ని, 2వ గుడిని మనం ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాం. ఇప్పుడు మీరు ఒక్కసారి దారి చూసినట్టయితే మనం 2వ గుడి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము.
ఇక్కడ మీరు చూస్తున్నారు అగ్నిలింగం దగ్గరికి మనం ఇప్పుడు రావడం జరిగింది నడకదారిలో. ఇప్పుడే మీరు చూశారు అగ్ని లింగేశ్వర స్వామి ఆలయాన్ని మనం దర్శనం చేసుకున్నాము. అంటే గిరి చుట్టూ 8 ఆలయాలు ఉంటాయి. 8 ఆలయాల్లో 2వ ఆలయాన్ని మనం ఇప్పుడు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 3ంటికి అంటే 3:15 మొదలు పెట్టాము. దాదాపు 2 కిలోమీటర్లు దాటి వస్తున్నాము. సమయం 3:45 కావస్తుంది. ఇప్పుడు ఎండ కూడా చాలా ఉంది ఇక్కడ. సాధారణంగా తమిళనాడులో చెన్నైలో ఎండ చాలా ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా ఎండ చాలా ఉంది. సమయం కూడా 3:45 కావస్తుంది. అంటే అరుణాచలంలో శివుడు మహిమ ఎంతో గొప్పది. అంటే ఈ జన్మలో చేసిన పాపాలు కావచ్చు, పోయిన జన్మలో చేసిన పాపాలు కావచ్చు, వచ్చే జన్మలో ఉన్న పాపాలు కూడా ఏవైనా ఉంటే ఒక్కసారి అరుణాచల ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే అవన్నీ పోతాయి అని అంటారు గిరి ప్రదక్షిణ చేస్తే. అందుకని ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నేను అరుణాచలం రావడం జరిగింది. అరుణాచలం వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎలాగో గిరి ప్రదక్షిణ చేస్తున్నాను, అరుణాచల ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నాను, అలాగే అరుణాచలం ఆలయాన్ని గిరి ప్రదక్షిణ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అన్న ఉద్దేశంతో నేను నడుచుకుంటూ, అంటే గిరి ప్రదక్షిణ నా కోసం అలాగే మనందరి కోసం కూడా చేద్దామనుకొని వెళ్తున్నాను. ఇంకొక 500 మీటర్ల దూరంలో రమణ మహర్షి ఆశ్రమం అనేది మనకి కనిపిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 4ంటికి మాత్రమే, 4ంటికి ఆలయాన్ని మూసేస్తారు కాబట్టి మనం 4 లోపల దర్శనం చేసుకోవాలి రమణ మహర్షి ఆశ్రమాన్ని. కాబట్టి చాలా త్వరగా సమయం మించిపోకుండా నడవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనం శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాము 4ంటికి రమణ మహర్షి ఆశ్రమంని బంద్ చేయడం జరుగుతుంది. కానీ మనం 15 నిమిషాల ముందు లోపల మనం ఆశ్రమాన్ని చేరుకోవడం జరిగింది. ఒక్కసారి చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి ప్రశాంతమైన వాతావరణం, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ ఎంత పెద్ద చెట్టు ఉందో. రమణ మహర్షి ఆశ్రమానికి ఎక్కడెక్కడో అదర్ కంట్రీస్ నుంచి ఫారినర్స్ దర్శనం చేసుకోవడం కోసం వస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ విజువల్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఎవరెవరో ఎక్కడి నుంచో మన ఫారినర్స్ అందరూ కూడా మన భారతదేశంలో అరుణాచలేశ్వరుడిని అలాగే రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శనం చేసుకోవడం కోసం తప్పిస్తూ ఉంటారు. దర్శనం చేసుకోవడం కోసం ఇక్కడి వరకు వస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఆశ్రమంకి వచ్చాను. ఇక్కడ మనకు ఒక పికాక్ కనిపిస్తుంది.
ఇక్కడ మనం చూసినట్టయితే ఒక పాత బావిని మనం గమనిస్తున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ ఈ పాత బావి మీద మనకి చక్కని పికాక్ ఒకటి మనకు కనిపిస్తుంది. అందమైన రంగురంగుల మనం చూసినట్టయితే నేను అనుకున్న టైం అంటే 4 లోపల మనం రీచ్ అవ్వాలి అని మనం అనుకున్నాము. సో 4 లోపల రీచ్ అయ్యాము. అలాగే రాగానే నా అదృష్టం అనుకుంటా నాకు ఒక చక్కని పికాక్ అయితే కనిపించింది. ఇక్కడ ఒక పికాక్ చూసినట్టయితే అబ్బా అది నాట్యం ఆడితే కూడా ఎంత బాగుండో అనిపిస్తుంది. ఎంతైనా మనిషికి అత్యాశ, పికాక్ కనిపిస్తే హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయాలి కదా, కానీ అది నాట్యం ఆడితే బాగుండు, అది కూడా చూస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట నాకు. ఆశ్రమం లోపలికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక ఫారెనర్ మెడిటేషన్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆశ్రమం అంతా మనకు కనపడుతుంది. ఇదంతా రమణ మహర్షి ఆశ్రమం అన్నమాట. వెళ్దాము అంటే టైం అయిపోయింది అంటున్నారు కాబట్టి సో మనం ఇక్కడ నుంచే దర్శనం చేసుకోవాలి ఆశ్రమాన్ని. అక్కడ ఏమున్నాయి అక్కడ ఉండే బీరు ఆవు ఈయన ఒళ్ళు సమాధి అంతే 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 అంతే.
అదంతా వచ్చింది, నువ్వు తీసుకో. అయితే ఇక్కడ ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు ఇక్కడ కన్ను మూసినప్పుడు ఆగిపోయిన టైం ఈ రూమ్లో ఉంది. ఇంకా అలాగే 8:47కి టైం ఆగిపోయింది. సో ఆ టైం ఆగిపోయిన టైం వాచ్ అది ఈ రూమ్లో అలాగే ఉన్నాయి. రమణ మహర్షి వాడిన వస్తువులన్నీ కూడా వాచ్తో సహా ఆగిపోయిన సమయంతో సహా ఈ రూమ్లో భద్రపరిచారనమాట. వీడియో చేసుకుంటాను. నేను రమణ మహర్షి గారి సమాధిని దర్శనం చేసుకోలేదని బాధపడుతున్నాను. కానీ నాకు ఇక్కడ ఒక అద్భుతమైన గది కనిపించింది. ఈ గది ఏంటి అంటే 8:47 అంటే స్వామివారు ఈ గదిలో ప్రాణాలు విడిచిన సమయం 8:47. వాచ్ అక్కడే ఆగిపోయింది అదే టైంకి. వాచ్ యాక్చువల్లీ లాక్ వేసి ఉంది కాబట్టి నేను మిర్రర్ నుంచి వీడియో తీస్తున్నాను. సో ఇంకా ఈ గదిలో రమణ మహర్షి వాడిన, గురువు గారు వాడిన వస్తువులన్నీ కూడా అలాగే ఉన్నాయి వాచ్తో సహా. ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా తిరిగి స్వాగతం. అయితే ఇప్పుడే మనం రమణ మహర్షి ఆశ్రమం నుంచి బయటికి రావడం జరిగింది. 4:35 అవుతుంది ఇప్పుడు సమయం వచ్చేసి. అయితే ఇలాగే మనం గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్ల వ్యవధిలో మనకి 3 కిలోమీటర్లు సమయం అయిపోవచ్చింది. 3 కిలోమీటర్లు అంటే 3వ కిలోమీటర్లో మనం రమణ మహర్షి ఆశ్రమం దర్శనం చేసుకున్నాము. రమణ మహర్షి ఆశ్రమం దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. కాబట్టి ఇక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్ల వరకు గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ మా బాట, మన ప్రయాణం ఇలా స్వామివారి దర్శన భాగ్యం కోసం గిరి ప్రదక్షిణ మళ్ళీ కొనసాగిస్తున్నాము. అయితే ఇందాకే మనం చెప్పుకున్నాము గిరి ప్రదక్షిణ ఒక్క అద్భుతమైన విషయం ఏంటి, గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అరుణాచలంలో 14 కిలోమీటర్లు నడకదారిలో రోడ్డు పైన ఇలాంటి రోడ్లు అంటే వీళ్ళు సపరేట్గా రోడ్డు అంటూ గిరి ప్రదక్షిణ చేయడానికి మన తిరుపతిలో ఎలాగైతే ఉంటుందో అలా ఏమీ సపరేట్గా లేదు. మనం సాదా సీదాగా జనాలతో పాటే రోడ్ల మీద బండ్లు ఎలాగైతే తిరుగుతున్నాయో, బస్సులు ఎలాగైతే తిరుగుతున్నాయో ఒక పక్కన నుండి మనం నడవాల్సి ఉంటుంది 14 కిలోమీటర్లు మొత్తం కూడా. అయితే అరుణాచల మహత్యం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మనకంటే అంటే మన భారతదేశంలో అరుణాచలం విలువ, అరుణాచలం యొక్క గొప్పతనం మన భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే కూడా ఫారినర్స్కి అంటే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకే అరుణాచలం విలువ, అరుణాచలం పరమశివుడి విలువ, అలాగే మన రమణ మహర్షి ఆశ్రమం గురించి ఇక్కడ ఎక్కువ వచ్చి వాళ్ళే గడుపుతూ ఉంటారు. అలాగే మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు. ఇందాక మనం వీడియోలో కూడా చూసాము రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి ఫారినర్స్ ఇక్కడ కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆశ్రమంలోనే ఉంటున్న వాళ్ళు ఉన్నారు, రోజు మెడిటేషన్లో జపంలో నిమగ్నమైన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంత చక్కని అరుణాచలం ఒక గొప్పతనం మనం భారతీయులుగా అందరం తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే జనాలకి ఇబ్బంది రాకుండా అంటే ఒక రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. మామూలుగా చెప్పులు వేసుకొని నడిస్తే కొంచెం సేపే మనం నడవలేము, అది కూడా ఎండాకాలంలో ఇంకా కష్టం. అది కూడా ఇలాంటి ఒక ట్రాఫిక్ మధ్యలో లారీలు, బస్సులు, జనాలు తిరిగే ప్రదేశంలో నడవాలి అంటే చాలా కష్టం. కానీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న తమిళనాడు గవర్నమెంట్ కావచ్చు, వచ్చే భక్తుల యొక్క అవస్థలు చూసి అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ పెట్టింది పేరు కాబట్టి అరుణాచలం అనగానే ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేయడానికి
ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. 100%లో దాదాపు 75%, 80% మంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు. కాబట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ వాళ్ళు, ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ అవ్వచ్చు, అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, మన అవ్వచ్చు, నడకదారిలో భక్తులకి మాత్రమే స్పెషల్గా ఒక దారిని ఏర్పాటు చేస్తే బాగుండు అని మాత్రం నాకు ఈ ప్రయాణంలో బాగా తెలిసింది. ఈ ప్రయాణంలో నాకు అనిపించిన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. మళ్ళీ చూద్దాం, వచ్చే ఇయర్కి ఏమైనా మార్పులు జరుగుతాయేమో, లెట్స్ సీ. అండ్ నేను మాత్రం ఇక్కడ మా వాళ్ళందరితో పాటు అరుణాచల శివుడిని దర్శనం చేసుకోవడానికి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాను. 3 కిలోమీటర్లు కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా దాదాపు 10-11 కిలోమీటర్లు ఉంది. ఇంకో 4 గంటలన్నా పట్టచ్చు నాకు తెలిసి. ఇంకా నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఇదో రమణ ఆశ్రమంకి వచ్చినాం. ఇప్పుడు మనం యమలింగం గుడి దగ్గరికి వచ్చాము. గిరి ప్రదక్షిణలో భాగంగా 8 లింగాలు ఉంటాయని చెప్పాం కదా. సో ఆ ఆలయానికి మనం ఇప్పుడు వచ్చాము. ఒక్కసారి చూద్దాం ఆలయం ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు సమయం 5:18 అంటే 5:18 కావస్తుంది. 5:18 PM ఈవినింగ్. సో మనం గిరి ప్రదక్షిణ ఎప్పుడు స్టార్ట్ చేసాము అంటే ఎగ్జాక్ట్గా 3:15కి స్టార్ట్ చేసాము. సో ఈ టైంలో మనం 3 లింగాలని, అంటే నేను మీకు చెప్పాను కదా మొత్తం 8 లింగాలు ఉంటాయి గిరి ప్రదక్షిణ చుట్టూ, గిరి చుట్టూ 8 లింగాల్ని దర్శించుకుంటూ ప్రదక్షిణ కంప్లీట్ చేసిన తర్వాత మనము అరుణాచల పరమశివుడిని మనం దర్శనం చేసుకుంటాము. అలాగే ఇప్పటి వరకు మనం మొదటగా ఇంద్రలింగాన్ని దర్శించుకున్నాము. అలాగే అగ్నిలింగం రెండవ దగ్గర కూడా ఆగాము మనము. ఇందాక కూడా మీకు చెప్పాను, అగ్నిలింగం దగ్గర ఆగాము. అలాగే యమలింగం కూడా ఇప్పుడే మనం చూడడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న 8 లింగాల యొక్క విశిష్టత ఏంటి అంటే నాకు ఇప్పుడే తెలిసిందనమాట. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుందాము మన ఓకే టీవీ వ్యూయర్స్ తోటి అని అనుకొని నేను చెప్తున్నాను. ఏంటి అంటే ఇక్కడున్న 8 లింగాలు కూడా ఇంద్రలింగం, ఇంద్రుడు, యముడు, అలాగే ఇంకొద్దిసేపట్లో మీరు ఇంకా 5 లింగాలు కూడా చూస్తారు కాబట్టి ఈశాన్యలింగం, ఇలా చాలా రకాల లింగాలు ఉన్నాయి కదా. సాక్షాత్తు ఏ లింగం పేరైతే ఉందో వాళ్ళే సాక్షాత్తు ఆ లింగాలని, ఇక్కడ 8 లింగాలని 8 మంది వచ్చి ప్రతిష్ఠించడం జరిగిందంట. అంతేకాదు ఇప్పుడు యమలింగాన్ని మనం చూసాం కదా, యమలింగం కావచ్చు, ఇంద్రలింగం కావచ్చు, అలాగే అగ్నిలింగం కావచ్చు, యముడు కానీ, ఇంద్రుడు కానీ, అగ్ని కానీ, ఈ ముగ్గురు కూడా వాళ్ళ పేర్లతో స్వయంగా లింగాలని ప్రతిష్ఠించాడు. అంతేకాదు ఇప్పటికీ కూడా తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాలకి వచ్చి స్వయంగా వాళ్ళే పూజలు చేస్తారట లింగాలకి. అంటే ఎవరు? యముడు, ఇంద్రుడు, అగ్ని,
ఇప్పటి వరకు మనం యమలింగం చూసాము, ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం చూసాము, అందుకే ఇంద్రలింగం. అలాగే అగ్ని ప్రతిష్ఠించిన లింగం అగ్నిలింగం. ఈ 3 లింగాలు కూడా, అలాగే ఇక ముందు చూడబోయే 5 లింగాలకి కూడా స్వయంగా సాక్షాత్తు ఆ దేవతలే వచ్చి తెల్లవారుజామున 3 గంటలకు అక్కడ నిర్వహిస్తారు. ఏం నిర్వహిస్తారు అంటే పూజలు. సాక్షాత్తు వాళ్ళే ప్రత్యక్షమయ్యి పూజలు చేస్తారట అని ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఇప్పుడే చాలా టైర్డ్గా అనిపించి ఇలా ఒక అరుగు కనిపిస్తే ఇక్కడ కూర్చున్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఇందక్కడి దాకా మనం మెయిన్ రోడ్ నుంచి వచ్చాం కదా, అయితే ఇక్కడ ఒకసారి చూస్తే మీరు వాతావరణం చూసినట్టయితే ఎంత బాగుంది తెలుసా. చుట్టూ కొండలు అండ్ మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అండ్ అన్ని చెట్లు కనిపిస్తుందా. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నా వెనకాల ఇక్కడ కొండ కనిపిస్తుంది. మనం ఇంతసేపు ఆ కొండ చుట్టే తిరుగుతున్నాం అనమాట. అంటే గిరి ప్రదక్షిణ అని మనం ఇందాక అన్నాం కదా, ఆ గిరి చుట్టే మనం తిరుగుతున్నాము. ఇంతసేపు నాకైతే ఎటువంటి అలసట కూడా అనిపించలేదు. దాదాపు ఒక 6 కిలోమీటర్స్ అన్నా నడిచి ఉంటాము. 3:15కి అలా స్టార్ట్ అయ్యి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి చైర్స్ కూడా ఉన్నాయి అలసిపోయిన వాళ్ళు కూర్చోడానికి. అండ్ నాకైతే చెప్పాను కదా, గట్టిగా సంకల్పించుకున్నాను, నన్ను నా మీద కావచ్చు, మా టీం మీద కావచ్చు దయ చూపించి ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి నీ దగ్గరికి రప్పించుకో తండ్రి అని గట్టిగా దండం పెట్టుకోవడం జరిగింది. అందుకే స్వామివారు కటాక్షాలు కూడా మనందరి మీద ఉన్నాయి కాబట్టే చూడండి నేను ఇంత కూడా అలసిపోలేదు. ఇంకా కొంచెమన్నా కాలు గుంజుతాయి కదా, సో అలా మధ్య మధ్యలో కూర్చుంటున్నాను. అండ్ మళ్ళీ సెట్ అయిపోతుంది, యాక్టివ్ అయిపోతున్నాను. అండ్ అనిపించింది, అందుకే నేను మీరందరూ కూడా చూస్తారు కదా అనిపించి నేను రికార్డ్ చేయడం జరుగుతుంది, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. గిరి ప్రదక్షిణ గురించి, అరుణాచల మహత్యం గురించి, ఇంకా చాలా విశేషాలు నేను తెలుసుకొని మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఓకేనా. మళ్ళీ ఇంకొక ఆలయం త్వరలో, అంటే ఇంకొంత సమయంలో అతి దగ్గరలోనే మనం ఉన్నాము. ఇంద్రలింగం చూసాం, అగ్నిలింగం చూసాం, యమలింగం చూసాం. అండ్ ఇంకో లింగం దగ్గరికి వెళ్ళబోతున్నాను. అండ్ నాతో పాటు మీరు కూడా వస్తున్నారు. సో చూడండి, ఓకేనా. చూడండి, ఎక్కడ చూసినా ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి, మధ్యలో రోడ్ ఉంది. ఇంకొద్దిసేపట్లో మనం ఇంకొక లింగం ఉన్న ఆలయానికి చేరుకోబోతున్నాము. ఇంకా గిరి మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉందో మనం అడిగి తెలుసుకుందాం. చూసారా టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 5:42, 5:42. అండ్ సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎంత చక్కగా అనిపిస్తుందంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు అలసట అనేది తెలియట్లేదు. కొంచెం ఏదో ఒక మూల కొంచెం 1 ఇంచు అలా అనిపిస్తుందేమో, ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ అంటే చెప్పులు లేకుండా చేయాలి కాబట్టి కొంచెమన్నా ఉంటుంది. కానీ అసలు చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, ఒక ఆధ్యాత్మికమైన ప్రశాంతమైన వాతావరణంలో నడవడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూస్తే మనకి ఇక్కడ దారిలో ఒక గుండం అయితే కనిపిస్తుంది. మరి అది ఏంటి అనేది నాకు తెలియదు. అడిగి చూడండి, హ్యాపీగా నాకు అనిపిస్తుంది. అసలు ఇక్కడ అన్ని కోతులు చెట్ల మీద ఎలా గెంతుతున్నాయో, ప్రశాంతంగా దానిపైన చేసుకుంటుంది. మీకు కనిపిస్తుందో లేదో, అదిగో ఎంత హాయిగా ఆడుకుంటున్నాయో అవి, నిజంగా కదా. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికండి ఉండబుద్ధి కాకుండా ఉండేది? ఇంత చల్లగా, ఇంత హాయిగా ఉంటుంటే ఎంత దూరమైనా నడవచ్చు కదా.
ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇంకా ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, ఒక చిన్న గుడి ఉంది. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందండి? 9 కిలోమీటర్సా? ఏం లింగం అండి? నైరుతి లింగం. ఓకే. ఈ ప్లాట్ఫారమే పోయి చిన్నగా పోయితే ఎలా లింగము కనపడుతుంది. అంటే గిరి ప్రదక్షిణ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కడ గుడిలు అక్కడ నుంచే, గుడి నుంచే మళ్ళీ గుడికే పోయినారు. ఆహా. మహిమ ఏంటి గిరి ప్రదక్షిణ వల్ల? స్వామి సాయిబాబా మరణ సాయిరాముల ಅವ್ರ ಮರಣ ಮಹಿಮೆ ಇಂಗಿ ಎಲ್ಲ ఒకటే. ఇద్దరు వేరుపాటు ఇక్కడ ಎಲ್ಲ ఒకటే. సాయిరామ్ వల్ల 4-5 గుడి ఉంది అక్కడ. అక్కడక్కడ పెద్ద మనిషి ఎలా అక్కడ నెల్లూరులో ఉంది మామూలు. అక్కడ ఒక 90 సంవత్సరాలు అక్కడ ఉంది వినాయక గుడి వేదాయపడదు. ఓకే. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అండి? 9 కిలోమీటర్లు. నిర్తికి వెళ్తే 5 కిలోమీటర్ అయిపోతుంది. దాని తర్వాత 9 కిలోమీటర్ స్టార్ట్ చేస్తారా? అంటే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా, ఉపయోగం ఏంటి గిరి ప్రదక్షిణ వల్ల? గిరి ప్రదక్షిణ ఒళ్ళు బాగుంటుంది. ఏమైనా మేము కోరిక పెట్టుకుంటే అది జరుగుతుంది. దానికోసం గిరి వాళ్ళ ఇప్పుడు చూసారు కదా, దారిలో మనం అమ్మవారిని, మహాశక్తి మారి అమ్మవారిని మనం దర్శించుకున్నాము. అలాగే ఇంకా నేను అంటే గిరి ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందో నేను మీకు ఇందాకే చెప్పాను, కానీ ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళ మాటల ద్వారా వింటే బాగుంటుంది అని మళ్ళీ అడగడం జరిగింది. మహాశక్తి మారి అమ్మవారిని మనం ఇప్పుడు దర్శించుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇంకా 9 కిలోమీటర్లు మనం నడవాలి, గిరి ప్రదక్షిణ చేయాలి. ఇంకా నైరుతి లింగం అని చెప్పి, అలాగే ఈశాన్య లింగం, అలా మనకి ఇంకో 5 లింగాల్ని మనం దర్శనం చేసుకున్నట్టయితే మన గమ్యాన్ని మనం చేరుకోవచ్చు. అలాగే గిరి ప్రదక్షిణం చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని నేను అడిగాను, ఎందుకంటే మీ అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పి. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనం ఏదైతే మనం స్వామివారి దగ్గర మన మనసుని అర్పించి ప్రశాంతంగా మనం కోరుకుంటామో ఆ కోరిక అనేది ఏదైనా సరే నెరవేరుతుందంట. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా కోరుకున్న కోరికలు తీరకుండా లేదు. మళ్ళీ తీరిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఇంకా విశేషాలు తెలుసుకుందాము. అంటే నేను మాట్లాడుతూ ఇవన్నీ నడుస్తూ గిరి ప్రదక్షిణ చేస్తూ మాట్లాడుతున్నాను కదా, ఏమైనా తప్పులు మాట్లాడుంటే కనుక నన్ను క్షమించండి దయచేసి, ఎందుకంటే నేను మాట్లాడుతూ నడవడం జరుగుతుంది ఇక్కడ. సో అందుకని దయచేసి మీరు నన్ను క్షమించాలి. కొంచెం ఆయాసం కూడా వస్తుంది. 14 కిలోమీటర్లు ఇంకా 9 కిలోమీటర్లు అంటే మనం ఎంత, నాకు తెలిసి 5 కిలోమీటర్లు, దాదాపు 5-6 కిలోమీటర్ల దాకా నడిచాను. ఇంకా అలసిపోలేదు, కాకపోతే నడవడం వల్ల కొంచెం దమ్ము వస్తుంది అంతే. ఓకేనా? నాకు తెలుసు మీరు చాలా మంచి వాళ్ళు, అర్థం చేసుకుంటారు. ఓకేనా? నేను కూడా అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవడానికి మీ అందరి తరపున నేను ఇక్కడ స్వామివారికి పాస్ చేస్తాను. ఓకేనా? అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ అంటే నేను కరుణించనా అన్నట్టుగా అరుణాచల శివ అనే జపాన్ని చేసుకుంటూ ఇక్కడ నడవడం జరుగుతుంది. అండ్ మధ్యలో మీతో కూడా మాట్లాడుతున్నాను అనుకోండి. ఇక్కడ చూస్తున్నారు మీరు, అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. నేను కూడా ఎప్పుడెప్పుడు స్వామివారిని ఇంకా దర్శనం చేసుకోలేదు. నేను గిరి ప్రదక్షిణ అయ్యాకే చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు గిరి ప్రదక్షిణ అంటే.
వాతావరణం చూడండి, ఇందాక మధ్యాహ్నం అంతా ఎండగా ఉండే, ఇప్పుడు అసలు ఎండలోనే మనం ఇంత దూరం నడిచాము అంటే ఇలాంటి వాతావరణంలో ఇంకెంత దూరమైనా నడవచ్చు కదా. ఇప్పుడు 5 నిమిషాలు తక్కువ 6 కావస్తుంది సమయం. సో ఇంకా 6 అవ్వడానికి 5 నిమిషాలు మాత్రమే ఉంది. నాకు తెలిసి దాదాపు ఇంకో 3 గంటలు పట్టచ్చు మన మొత్తం గమ్యానికి చేరుకోవడానికి, గోపురానికి, గర్భగుడి చేరుకోవడానికి ఇంకొక 2-3 గంటలన్నా పడుతుంది సుమారు. సో చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇప్పుడైతే టైం 6 అవుతుంది. మనం ఇంకా 5 లింగాలను దర్శనం చేసుకుంటూ నడుస్తూ అరుణాచల శివ దర్శనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మరికొద్దిసేపట్లో మనం నైరుతి లింగాన్ని కూడా దర్శనం చేసుకోబోతున్నాము. మీకు చెప్పాను కదా, ఏవైతే లింగాలు ఏ పేరు మీద అయితే ఉన్నాయో సాక్షాత్తు ఆ దేవుళ్ళే ఇక్కడ ఆ లింగాలని ప్రతిష్ఠించి ఇప్పటికీ కూడా నైరుతి కావచ్చు, యముడు కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, అగ్ని కావచ్చు, తెల్లవారుజామున 3 గంటలకు సాక్షాత్తు లింగానికి పూజ చేస్తారు బ్రహ్మముహూర్తంలో అని ఇక్కడ వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతారు. సో ఇక్కడ చూడండి, బోర్డు మనకి నైరుతి లింగం అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు నైరుతి లింగాన్ని. కాళ్ళు గుంజుతున్నాయి కదా, తొందరగా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఒక్క లింగాన్ని కూడా దర్శనం చేసుకోకుండా మనం వెళ్ళొద్దు. లోపలికి వెళ్ళి ఒక్కసారి నైరుతి లింగం, అన్ని లింగాలను దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తేనే మనకి ఫలితం అనేది దక్కుతుంది. అందుకని ఎలాగో ఇంత దూరం నడవడానికి వచ్చినప్పుడు లోపల దాకా వెళ్ళి ఒక్కసారి మనం నైరుతి లింగానే కాదు, ఇంకెన్ని లింగాలు ఉంటే అన్ని లింగాలను కూడా దర్శనం చేసుకోవాల్సిందే. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం నైరుతి లింగం ఆలయంలోకి అడుగు పెట్టబోతున్నాము. నైరుతి లింగం ఆలయంలోకి మనం అడుగు పెట్టబోతున్నాము. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. అలా నడుస్తూ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి పాదాలు, స్వామివారి పాదాలు. చాలా పొడవుగా, చాలా పెద్దగా ఉన్నాయి. చీకటి అయిపోయింది కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో అనేది కొంచెం చిన్న డౌట్, అయినా నేను ప్రయత్నిస్తున్నాను. Developments to take and shops and old temple. ನೀವು பார்க்குறது ராமபாதம், the biggest பாதம் in Tamil Nadu. The பெத்த பாதம் சொல்லுவாங்க. ராமபாதம் இந்த ராமேஸ்வரம் small பாதம். Biggest பாதம் in Tamil Nadu. Another one single stone. Okay. Single stone in the only రాయిలో చెక్కబడి. అది కూడా చెప్పు. ఇది వరకు ఇருந்து ఇక్కడ ఇది ఉంది. ఇది రెండు సింగిల్ స్టోన్. దిస్ బీడా, దిస్ స్టోన్ ఇస్ రామపాదం. రామపాదం తమిళనాడులో ఉన్న పెద్ద పాదం. తమిళనాడులో ఇది చాలా పెద్ద పాదాలు, రామపాదాలు. తమిళనాడులో అన్నిటికన్నా పొడుగు పాదాలు, పెద్ద పాదాలు శ్రీరామవారి పాదాలు.